హాయ్ అండి. ఇది వచ్చేసి రామేశ్వరము. సంక్రాంతి హాలిడేస్‌లో వెళ్ళాం మేము. ఈ రామేశ్వరంలో ఉండే గుడి చాలా ఫేమస్. అందరికీ తెలిసిన విషయమే. మేమైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాము. సో, ఇది రామనాథం డిస్ట్రిక్ట్‌లో తమిళనాడు స్టేట్ రామనాథం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. రామనాథ స్వామి ఆలయం అని అంటారు. ఊరు పేరు మాత్రం రామేశ్వరం అన్నమాట. రామాయణం కాలంలో స్వామి అంటే శ్రీరాముడు ఇక్కడికొచ్చి ఇక్కడ నుంచి ఒక రామసేతు నిర్మించి శ్రీలంకకెళ్తారు. సో, ఆ వెళ్ళే క్రమంలో ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకని రామనాథ స్వామిని ఈ గుడికి ఇక్కడున్న స్వామివారికి పేరన్నమాట. చాలా పెద్ద గుడి. అంటే ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేము. ఇంత పెద్ద కారిడారు, ఇంత పెద్ద వరండా వస్తుంది. చాలా పాతకాలం పురాతనమైన గుడి అన్నమాట. శివాలయాలు ఎప్పుడు మనం పురాతనమైనవే దర్శించుకోవాలండి. తర్వాత చూడండి ఎంత పెద్దదంటే అంత పెద్దది. అంటే న్యాచురల్‌గా ఉండింది. కానీ ఈ మధ్య పెయింటింగ్ అంతా చేశారు. కలర్‌ఫుల్‌గా ఉందన్నమాట. ఇది వచ్చేసి లోపల షాపింగ్ బుక్స్ గానీ, దేవుడికి సంబంధించిన బుక్స్, తర్వాత శివలింగాలు, తర్వాత శంకులు ఇట్లా అన్నీ అమ్ముతున్నారు. దారాలంట చాలా చాలా రకాలన్నీ అమ్ముతున్నారు. మాకు చూడ్డానికైతే మతిపోయింది. చాలా చాలా పెద్ద గుడి. నేనెప్పుడు చూడలేదు ఇంత పెద్ద గుడి. మేము మార్నింగ్ 6కి బయలుదేరితే ఈవినింగ్ ఆల్మోస్ట్ 6:30కి ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది మాకు. వెళ్ళేసరికి ఈవినింగ్ లైట్‌గా వర్షం పడతా ఉన్నింది. కొంచెము ఇబ్బందిగానే ఉండింది వర్షం పడుతూ కొంచెము. జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అంటే అయ్యప్ప స్వామి మాలల టైం కదా! అందరూ శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకొని అందరూ ఇంక ఇట్లా ఈ గుళ్ళోకి వచ్చేసారనమాట. క్రౌడ్ చాలా ఎక్కువే ఉండింది. కానీ గర్భగుడిలోకంతా మనకి ఫోన్స్ అలో చేయరు. అలో ఉంటుంది. కానీ మనం ఎక్కడ ఫోటోస్ తీయకూడదు. జస్ట్ ఇదంతా వరండాలోనే మాత్రమే తీశాననమాట నేను. లోపల గుడిలో అంత అమ్మవారిని గానీ, స్వామివారిని గానీ ఎక్కడ కవర్ చేయకూడదు మనము. దర్శనం అయితే సూపర్‌గా జరిగింది. చాలా బాగా చేసుకున్నాం. స్వామివారిని దర్శించుకొని వచ్చాము. తర్వాత ఇట్లా బయటంతా చూస్తున్నాము. అంటే 4 గోపురాలు వస్తాయండి. ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. మేము ఈస్ట్ గోపురంలో నుంచి ఎంటర్ అయ్యాము. ఏ గోపురం నుంచి బయట వస్తున్నాం కూడా మాకు ఏం అర్థం కాల. అంత బాగుంది. ఇవి వచ్చేసి అన్ని నాగరాళ్ళండి. ఎవరికైనా దోషాలు ఉంటాయి కదా! అట్లాంటి వాళ్ళు నాగప్రతిష్ఠలను చేస్తే నాగరాల్ని ప్రతిష్ఠించకపోతాయని నమ్ముతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించినవి. అంటే అది గుడిలోనే ఆ ప్రాసెస్ అంతా కనుక్కోవాలండి. సో, ఇట్లంతా ప్రతిష్ఠించారు చూడండి. ఇవంతా నాగరాళ్ళే. గుడిలో లోపలంతా చాలా చాలా ఎక్కువగానే ఉంటాయి. మీకు ఇంకా ఇది ఎడ్జ్ అనమాట. ఇదేమంటారు రామేశ్వరం అనేది ఇండియాకి లాస్ట్. ధనుష్కోటి ఇంకా ఎడ్జ్ అనమాట. ధనుష్కోటి నుంచి మనకు ఆల్మోస్ట్ 15-18 కిలోమీటర్స్ మాత్రమే అంట. అక్కడ నుంచి శ్రీలంకకి అంత దగ్గర అన్నమాట. సో, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తర్వాత పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రామేశ్వరానికి ద్వీపం అండి ఇది. చుట్టూ వాటర్ ఉంటుంది. ఆ ద్వీపంలోకి వెళ్ళడానికి పంబన్ బ్రిడ్జ్ ఒక్కటే మనకు ఆధారం అనమాట. అది కూడా అంటే రోడ్ మార్గం ఉంది. పంబన్ బ్రిడ్జ్ అనేది మనకి ట్రైన్స్కి మాత్రమే అలౌడ్ అనమాట. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను. సో, ఇది వచ్చేసి ఇదన్నమాట లోపల గుడి కానీ ఇది కానీ అమ్మవారిని చాలా బాగా దర్శనమైంది. గణపతి స్వామి ఇక్కడ దర్శనం చేసుకుని అందరూ దీపాలు పెడుతున్నారు. శివలింగాలకు కూడా పాలు పోస్తున్నారు అనమాట. ఇది ఈవినింగ్ అయ్యేసరికి మేము బయట వచ్చేసరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.